నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ప్రకంపం సృష్టిస్తుంది. పెద్ద ఎత్తున కేవలం చెరువుల్లో నిర్మించినటువంటి ఎఫ్టీఎల్లో నిర్మించినటువంటి భవనాలు, మరోవైపు బఫర్ జోన్లు, అట్లాగే మూసీ పరివాహక ప్రాంతాలు పెద్ద ఎత్తున ఇవాళ వాటిని నేలమట్టం చేయడమే లక్ష్యంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. ఇట్లాంటి సందర్భాల్లో నేలమట్టం చేయడం, మరోవైపు చాలామంది బాధితులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో అందరి ముందు ప్రధానంగా తలెత్తున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, అందరూ కూడా రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి ఇల్లులు వాస్తవానికి కూడా డ్రీమ్ హోమ్ లాగా అందరికీ కూడా ఒక సొంతింటి కళ అనేది ఒక స్వప్నంలా ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో అందరూ ఖచ్చితంగా డౌన్ పేమెంట్లు కొంత కట్టి మిగతాది ఖచ్చితంగా ఈఎంఐల రూపంలో, లోన్లు రూపంలో బ్యాంకులకు కడుతూ ఉంటారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇల్లులు అకస్మాత్తుగా ఓవర్ నైట్లో రాత్రి నోటీసులు ఇచ్చి ఉదయం 6 నుంచే బుల్డోజర్లు తమ ఇంటి మీద వచ్చి నేలమట్టం చేస్తున్నటువంటి సందర్భంలో ఈఎంఐలు ఎవరు కట్టాలి అనే ఒక ఆందోళన సగటు మానవుడికి, హైదరాబాదీలు అందరికీ కూడా ఇవాళ ప్రధానంగా తలెత్తున్నటువంటి ప్రశ్న. మరోవైపు బ్యాంకర్లు కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు నీడ లేకుండా, గూడు లేకుండా ఇవాళ రోడ్డును పడినటువంటి నేపథ్యంలో ఈఎంఐలు వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితి, బ్యాంకులు ఒత్తిడి చేయలేనటువంటి పరిస్థితి, కనీసం ఆక్షన్ వేసుకుందామంటే కూడా అక్కడ ఏమీ భవనాలు లేనటువంటి పరిస్థితి. సో ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా కూలగొడతారు, రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి సొమ్ము అని చెప్పి ఆయనే మాట్లాడి క్రిమినల్ వేస్టేజ్గా అప్పట్లో మాట్లాడి, మరోవైపు పెద్ద ఎత్తున రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ తప్పుపడుతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో బ్యాంకులు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందో మాట్లాడదాం. మనతో పాటు ఆల్ ఇండియా బ్యాంకర్స్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాంబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే రాంబాబు గారు. సార్, ఏంటి సార్ ఇవాళ హైడ్రా చూస్తున్నాం, హైదరాబాద్ కేవలం చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్, చెరువుల పరిరక్షణ అంటూ కూడా ఇవాళ భవనాలన్నీ నేలమట్టం చేస్తున్నారు. సామాన్యుడి కళ చెదిరిపోతుంది, రోడ్డును పెడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ లోన్లు ఏంటి అనే అనుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని? అంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మనం ఇక్కడ ఏమీ నియంత్రిత పరిపాలనలు కాదు, లేదా ఏదో మిలిటరీ రూల్స్ కావు. ఇవన్నీ కూడా ఏదో చట్ట ప్రకారం నేను ఏది అడ్డొస్తే అది నేను కూలగొడతానను, లేకపోతే ఇంకోటను చేయడానికి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్స్ ఉండి తీరాలి. చట్ట ప్రకారం హైడ్రా తీసుకునేటువంటి నిర్ణయాలు ఆమోదయోగ్యం కావచ్చేమో కానీ, బట్ న్యాయ సూత్రాలకు భిన్నంగా మనకి ఆ ఆర్టికల్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ న్యాచురల్ జస్టిస్ని అప్లై చేసేటటువంటి ప్రాసెస్లో ఇక్కడ ఉన్నటువంటి చట్టాలన్నిటిని కూడా ఆ బెనిఫిషరీకి అనుగుణంగా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. చట్టంలో కూడా 100 మంది అపరాధుల్ని మన అక్యూజ్డ్ని ఫ్రీ చేయొచ్చేమో తప్పిస్తే ఒక్క నిరపరాధిని కూడా శిక్షించకూడదు అనేటటువంటి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం మనం? ఈ రైడర్స్ అన్నీ కూడా ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా కూడా దాన్ని చాలా కూలంకషంగా లోతుగా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ హైడ్రా చేస్తున్నటువంటి కూల్చటాలు అనేటటువంటి మనం కనుక చూస్తే, అనుమతులు ఉన్నటువంటి బిల్డింగుల్ని కూలుస్తున్నారని, అందులో ఫ్లాట్స్ తీసుకునేటువంటి చాలామంది రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, రుణగ్రహీతులు, వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా? మేము 3-4 రోజుల క్రితం మేము గృహప్రవేశాలు కూడా చేసుకున్నాం. సో ఆ బిల్డింగ్కి జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఉన్నాయి, హెచ్ఎండిఏ నుంచి అనుమతులు ఉన్నాయి, అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు ఉన్నాయి. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత ఇంకొక వారం 10 రోజుల్లో మేము దానిలో చెక్ఇన్ చేస్తాం, ఆక్యుపై చేస్తామన్న ప్రాసెస్లో ఇది ఎఫ్టీఎల్లోను బఫర్ జోన్కి భిన్నంగా ఉన్నాయని చెప్పి మీరు వచ్చి అవి పట్టుకొచ్చి కొట్టేస్తే, మరి ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ఎందుకు ఇచ్చినారు పర్మిషన్లు? సో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కదా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినాయి. ఈ దేశంలో ఎవరైనా సరే లోన్కి అర్హుడు అన్నప్పుడు అతని డాక్యుమెంట్ అనేటటువంటిది బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసినటువంటి ఒక అడ్వకేట్ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఆయన ఏం చూస్తాడు? జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయా, ఆ లోకల్ ఎంఆర్ఓ పర్మిషన్లు ఉన్నాయా, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మాత్రమే చట్ట ప్రకారం ఈ రుణగ్రహీత ఎవరైతే ఉన్నారో అతనికి ఈ హౌస్ అనేటటువంటి టైటిల్ లీడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటటువంటిది వాళ్ళు ఇస్తారు. సో టైటిల్ లీడ్ ఎప్పుడైతే రుణగ్రహీత దగ్గర ఉందో ఆ టైటిల్ లీడ్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని అతని రీపేమెంట్ కెపాసిటీ ప్రకారం దీన్ని మార్టిగేజ్ చేసుకుని ఆ లోన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రకారమే లోన్లు ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా హైడ్రా అనుమతులు లేనటువంటి ప్రాజెక్ట్స్ మేము కూలగొట్టామని అంటలేదు. ఈ ఎఫ్టీఎల్ బఫర్ అంటున్నారు. సరే, దీనికి ఇచ్చిన మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కదా ఇక్కడికి వచ్చినటువంటిది. అయితే దీనిలోకి వచ్చేటప్పటికి బిల్డర్ లోన్ తీసుకున్నా, లేకపోతే ఒక ఇండివిజువల్స్ లోన్ తీసుకున్నా కూడా వాళ్ళు తిరిగి ఏదైతే ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మార్టిగేజ్ చేసుకున్న తర్వాత లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీయే లేదు. ఆ ల్యాండ్ ఏదైతే దానిలో షేర్ వస్తుందో, అంటే అపార్ట్మెంట్ సంగతి చెప్తున్నాను, ఆ షేర్ ఏదైతే వస్తుందో ఆ ల్యాండ్ కూడా వీళ్ళకి సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సంబంధించిందని ఎవరికి. సో ల్యాండ్ మీద హక్కులు లేవు ఇప్పుడు రుణగ్రహీతకి. ఆ అపార్ట్మెంట్ అనేటిని కూలగొట్టేసినారు.
మరి ఇప్పుడు 80% బ్యాంక్ లోన్ ఇచ్చినా కూడా 20% తన జేబులోంచి ఇన్వెస్ట్ చేసినాడు. హలో, ఇప్పుడు ఎక్కడి నుంచి రీపే చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఇక్కడ హైదరాబాద్లో మనం కనుక చూస్తే ఈ మెట్రో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 750 పైచిలకు టెంపుల్స్ కానీ లేదా మసీదులు కానీ లేదా సిమెట్రీస్ కానీ ఇవన్నీ రోడ్ల మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా స్టిల్. ఇవి కూడా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాయి కదా. సో ఆ ప్రకారం మరిన్ని కొట్టగలుగుతారా మీరు? ఒక్కదానైనా ముట్టగలుగుతారా? ఇవన్నీ సామాన్యుడికి వచ్చేటటువంటి మధ్యలో వచ్చేటటువంటి ప్రశ్నలు. చట్ట ప్రకారం మీరు కరెక్ట్ ఏమో అయితే అవ్వచ్చేమో కానీ బట్ న్యాయ సూత్రాలకు భిన్నంగా మాత్రం హైడ్రా వ్యవహరిస్తోంది అనేటువంటి తప్పనిసరిగా చెప్పాలి. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కోర్టులకు వెళ్తాయి ఇవన్నీ కూడా. కోర్టులు కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నాయి, కొన్ని వాటిలో మా దగ్గర పర్మిషన్ తీసుకోమన్నారు. దాని అర్థం వీటన్నిటిని కొట్టమని కాదు. సో పొలిటికల్గా రేవంత్ రెడ్డి గారు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ హైదరాబాద్ మార్కెట్ అనేటటువంటి కంప్లీట్గా కిందకి డౌన్ అయిపోయింది. హైదరాబాద్లో కొనుగోళ్లు అమ్మకాలు అనేటటువంటి ఎక్కడ జరగట్లేదు. మరి దీని వెనకాల ఏదైనా పొలిటికల్గా ఏదైనా కుట్ర ఉందా అనేటువంటి మనకి దానిలో కూలంకషంగా చేయాలి కానీ బట్ అదర్వైజ్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉండేటటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇవాళ చాలా ఒడిదుడులకు లోనైంది అనేటటువంటి మాత్రం అది వాస్తవం. అది సో అందుకని ఒక సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఎన్కన్వెన్షన్లో నాగార్జున దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కొట్టడం కాదు అక్కడ. సో ఇక్కడ సామాన్యమైనటువంటి వ్యక్తులందరూ నష్టపోతున్నారు. వాళ్ళకి ఏ రకంగా కాంపెన్సేట్ చేయాలని ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో కొట్టడానికి బయలుదేరినాయి బుల్డోజర్లు అనే వార్తలు వచ్చినాయి. అవన్నీ కూడా లోయెస్ట్ మిడిల్ క్లాస్ ఉండేటటువంటి అనేక మంది 50-60 సంవత్సరాల కాలంగా అదే ప్రదేశంలో చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు 50-60 సంవత్సరాలు. అనేక మంది ఇంకా రేవంత్ రెడ్డి బహుశా పుట్టుండకపోవచ్చేమో కూడా. ఇవాళ వచ్చి ఇది FTLలో ఉంది, బఫర్ జోన్లో ఉంది అని వాళ్ళందరినీ తొలగించినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ మెకానిజం చూపిస్తున్నారనేది కూడా ప్రధానం. దాదాపు 2.5 కోట్ల జనాభా హైదరాబాద్. అన్అఫీషియల్గా మనం చూస్తే 2.5 కోట్ల మంది. ఈ 2.5 కోట్ల మందిలో దాదాపు 2 కోట్ల మంది అలా లోయర్ మిడిల్ క్లాసు, చాలా చిన్న డైలీ వేజ్ ఎర్నర్స్, వాళ్ళందరినీ రోడ్ల మీదకి వెళ్ళిపోండి, మేము ఎక్కడో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అనేటటువంటి ఇవన్నీ న్యాయం కాదు ఇది. సో హైడ్రా తిరిగి పునరాలోచించాలి, కోర్టులు కూడా ఇంటర్ఫీర్ అవ్వాలి. ఇంకా దారి తప్పని పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ చేసి ఇవ్వాలి తప్పిస్తే అదర్వైజ్ బ్యాంక్స్ కూడా చాలా హెవీగా నష్టపోవటం అనేది మాత్రం తప్పనిసరిగా. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా వరకు భవనాలు కూల్చారు. దాదాపుగా 200 పైచిలకు భవనాలు కూల్చారు. దాదాపుగా 100 ఎకరాలు ఇప్పటికే మేము స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు. సో ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు వరకు కూల్చినటువంటి వాటికి అపార్ట్మెంట్లకు కానీ ఇండివిజువల్ విల్లాలకి మొన్న అక్కడ పటాన్ చెరువు దగ్గర అమీన్పుర చెరువు విషయం తీసుకుంటే అక్కడ దాదాపుగా ఒకటే వరుసలో ఉన్నటువంటి 25 విల్లాలు, ఆల్మోస్ట్ ఇండివిజువల్ విల్లాలు 2 కోట్లకు తక్కువేవి ఉండవు. సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వ ల్యాండ్ల పేరుతో కూల్చేశారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎట్లాగో ప్రభుత్వ ల్యాండ్ అంటున్నారు కాబట్టి ఇవాళ మీరు కోట్ చేస్తున్నారు కాబట్టి మాకే ఇచ్చేసేయండి, మేమే డబ్బులు ఇచ్చేస్తాం, ఎట్లాగో మీరు ప్రభుత్వం ఎట్లయినా ఆక్షన్ వేస్తారు కదా భవిష్యత్తులో, అది మాకే ఇచ్చేయండి అనే ఒక ప్రశ్న ఉంది. ఈఎంఐల విషయంలో కూడా కొంత ఆందోళన ఉంది. దాన్ని అసలు ఈఎంఐలకి బ్యాంకులకు ఎవరు చెల్లించాలి అసలు? ఈఎంఐ మనం ఫిక్స్ చేసేటప్పుడు బ్యాంకులు అనుమతులు తీసుకున్న తర్వాత ఒక లీగల్ టైటిల్ ఎక్కడైతే బారోవర్ దగ్గర ఉందో ఆ టైటిల్ని బ్యాంక్కి మార్టిగేజ్ చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి. ఇప్పుడు అసలు టైటిలే లేనప్పుడు బ్యాంక్ ఎక్కడి నుంచి రికవర్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న, ఈవెన్ బారోవర్ కూడా మీరు ఇల్లీగల్గా మీరు చేసినటువంటి అడ్వాన్సెస్ రికవర్ కాదు, నేను పే చేయను, ఎందుకంటే మీరు ఇచ్చిన అడ్వాన్సే ఇల్లీగల్ అంటున్నారు కదా ఇప్పుడు హైడ్రా వచ్చి. బట్ ఆ రోజున ఇచ్చినప్పుడు మాత్రం అది లీగలే కదా. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అన్ని అనుమతులు వెరిఫై చేసిన తర్వాత ఇచ్చినటువంటి లోన్స్. సో ఇప్పుడు ఈ రకమైనటువంటి వాదనలు కనుక చేస్తే భవిష్యత్తులో హౌసింగ్ లోన్స్ ఇవ్వటం అనేటటువంటిది బ్యాంకులకు చాలా క్లిష్టం. ఎందుకని ఇప్పుడు బ్యాంకుల దగ్గర మెకానిజం ఎక్కడ ఉంటుంది? FTL, బఫర్ జోన్లు ఇవన్నీ వెరిఫై, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెరిఫై చేసేటటువంటి మెకానిజం యాజ్ ఆన్ టుడే బ్యాంకుల దగ్గర ఉండదు. బట్ ఉండి తీరాల్సిందే కనుక మీరు కానీ న్యాయస్థానాలు కానీ చెప్తే భవిష్యత్తులో హౌసింగ్ లోన్స్ దొరకటం అనేటటువంటి చాలా దుర్లభమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత ఈజీగా ఇవాళ దొరికినంత ఈజీగా రేపు దొరకవు. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక సిస్టమ్ని ఒక క్రమ పద్ధతిలో దెబ్బతీసినట్టుగా కనిపిస్తున్నాయి తప్పిస్తే సిస్టమ్ సవ్యంగా వెళ్ళటం కోసం హౌసింగ్ కంటే ఈ దేశంలో ఏమున్నదండి? సో హౌసింగ్ అనేది ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ అటువంటి దాని మీద ఇంత విరుచుకుని పట్టడం, సో వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేయటం, లక్షల కోట్ల రూపాయల నష్టం కలుగజేయటం చాలా అన్యాయం అనే పరిస్థితి మాత్రం నాకు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఈఎంఐల విషయం తీసుకుంటే ఈఎంఐలు మీకు అక్కడ ఆస్తి లేదు, ల్యాండ్ లేదు మీరు చెప్పినట్టుగా. సో ఇప్పుడు బ్యాంకులకు ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? లోన్లు రికవరీ ఎట్లా? అంటే వాళ్ళు కట్టాలా లేకుంటే లోన్లు మాఫీయా? ఎందుకంటే తాజాగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే ఇప్పటిదాకా కూలగొట్టినటువంటి లోన్లు మాఫీ చేసేస్తారు. హైదరాబాద్ రంగనాథ్ గారు కూడా త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో కూడా లోన్లు మరింత కఠినతరం చేసి FTL బఫర్లు గుర్తించిన తర్వాత ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన ఉండొచ్చండి. ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు బ్యాంకర్లకు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ జాలరు వాళ్ళు ఇచ్చినా కూడా దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారి యొక్క అధీనంలో ఉండేటటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు
ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు హెచ్డిఎఫ్సీలు ఐసిఐసీలు వాళ్ళు కూడా చాలా అడ్వాన్సెస్ ఇచ్చుంటారు కదా, వాళ్ళంతా వాళ్ళ బోర్డు యాజమాన్యాలతో ఉండేటట్టు. అందుకని హైడ్రా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దాన్ని వాళ్ళు పాటించడం అట్లా జరగదు. వాళ్ళే కనుక ఎఫ్టీఎల్ని బఫర్ జోన్ని మీరు గుర్తించకుండా మీరు లోన్స్ అడ్వాన్సెస్ చేస్తున్నారని అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి బ్యాంకులు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో వన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి నువ్వు అడ్వాన్స్ చేసిన తర్వాత అది చట్ట ప్రకారం రికవరీ కాదది. సో రేపు బారోవర్ కూడా అదే చెప్తారు కదా, లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేశారు, నేను పే చేసే కెపాసిటీ లేదు నాకు, అంచేత నేను ఐపీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ యాక్సెప్ట్ చేయండి, దాన్ని కూడా విజయ మలయాలు వాళ్ళందరికీ ఎట్లయితే రుణమాఫీలు చేశారో మాకు కూడా రుణమాఫీలు చేయమని ఖచ్చితంగా అడుగుతారు. ఈ ప్రశ్న వస్తుంది ఇక్కడికి. సో అది ఖచ్చితంగా కోర్టులో వెళ్ళాల్సిందే, ఆర్గ్యుమెంట్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు నా దగ్గర మనీ లేదు, నాకు దగ్గర ప్రాపర్టీ ఉంది, నాకు వచ్చేటటువంటి జీతం మీద నేను పేయింగ్ కెపాసిటీని బట్టి మీరు ఈఎంఐలు నిర్ణయించారు. అసలు నా ప్రాపర్టీయే లేనప్పుడు నాకున్న పేయింగ్ కెపాసిటీ ద్వారా మీరు రికవర్ చేసేస్తానంటే ఏ రకంగా నేను ఎందుకు రికవర్ పేమెంట్ చేస్తానది? సో పర్యవసానాలన్నీ కూడా చాలా కన్ఫ్రాంటేషన్ వేలో ఉంటాయి. సో న్యాయస్థానాలు కూడా మీరు ఇచ్చినటువంటి అడ్వాన్స్ క్రియేట్ చేసినటువంటి అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్టే ఇల్లీగల్ అడ్వాన్స్ అయినప్పుడు మీరు ఎందుకు అడ్వాన్స్ చేస్తున్నారు దానికి? ఇప్పుడు ఇవాళ విజయ మలయా అడ్వాన్స్ కనుక ఇల్లీగల్ అడ్వాన్స్ రికవరీ అవుతాయా? అనేక రికవరీలు చేయలేకపోతున్నారు కదా. సో ఈ ప్రధానమైన ప్రశ్న కోర్టులకు చేరుతుంది. బ్యాంకులు ఇచ్చినటువంటి లీగల్గా చూసినటువంటి అడ్వాన్స్ ఇల్లీగల్ అడ్వాన్స్ కింద హైడ్రా దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు భవిష్యత్తులో రికవర్ అవటం మాత్రం చాలా కష్టమైనటువంటి పని. కానీ బ్యాంకులకు కూడా ఒక సవాలు, మరోవైపు బ్యాంకులకు కూడా కొంత నష్టపోయే అవకాశం లేదు. తప్పనిసరి నష్టపోతుంది కదా, పేమెంట్ చేయలేరు కదా వాళ్ళు. ఒక పక్కన ఇప్పుడు 20% తన జేబులోంచి పోగొట్టుకున్న తర్వాత కూడా 80% రీపేమెంట్ చేయమని అడిగితే ఎక్కడుంది అక్కడ అసెట్? ఎక్కడుంది అసెట్? బ్యాంకుకి లేదు, అసెట్ వీడికి లేదు. సో లేనప్పుడు దాన్ని రీపేమెంట్ చేయటం అనేటటువంటి, అఫ్ కోర్స్ ఇవన్నీ పబ్లిక్ సంబంధించినటువంటి డిపాజిట్స్ కాబట్టి ఇంట్రెస్ట్తో వాళ్ళకి మళ్ళీ తిరిగి పే చేయాల్సినటువంటి బాధ్యత బ్యాంకుల మీద ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి గ్యారెంటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాపర్టీస్ అటాచ్ చేస్తాం, మీకు ఇంకేదైనా కనుక ప్రాపర్టీ ఉంటే దాన్ని అటాచ్ చేస్తాం, ఈ రకంగా లీగల్గా ముందుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కన్ఫ్రాంటేషన్ అయ్యేటటువంటివే. సో భవిష్యత్ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం లేదు సార్, ఎందుకంటే షూరిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి షూరిటీలు పెట్టుంటారు, ఆ షూరిటీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు గ్యారంటీల యొక్క ప్రాపర్టీలు కూడా అటాచ్ చేస్తారు. ఇప్పుడు మొదలు పెట్టారు ఇవన్నీ. రేపు మూసీ పరివాహక ప్రాంతాల్లో కనుక వీళ్ళు ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి మలక్పేట నుంచి చాదరఘాట్ నుండి కొట్టుకుంటూ కనుక వెళ్ళిపోతే ఇంకొక 5-6 వేలు 10,000 పైననే బయటకు వస్తాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ 12-13 వేల హౌసెస్ చెప్తున్నారు వస్తాయి. ఇవన్నీ పొలిటికల్గా ఒక పెద్ద ఇష్యూ కింద తయారవుతుంది. సో అనేక మంది రోదనలతో ఈ ప్రొటెస్ట్ అనేటటువంటిది ఉన్నప్పుడు ఇవి అంత స్పీడ్గా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి నా ఆలోచన. దీనికి ఏదైనా పొలిటికల్గా ఆల్టర్నేటివ్ కనిపెట్టుకోవాలి. అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పనిసరిగా బ్లేమ్ అవుతుంది. ఇప్పటికే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆవేశాలు ఉన్నాయి. సో ఉన్న హైదరాబాద్లో నివసించేటటువంటి ప్రాంతాలను కూలగొట్టేస్తాం, దీనిలో ఈ రకమైనటువంటి అడ్డంకులు ఉన్నాయని వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది ఆమోదయోగ్యమైనటువంటిది కాదు. బ్యాంకులు కూడా సివియర్గా నష్టపోయే ప్రమాదాలు మాత్రం తప్పనిసరిగా. సో బ్యాంకులు ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి సార్? ప్రధానంగా ఇప్పుడు ఆప్షన్స్ నోటీసులు ఇస్తారు, అటాచ్మెంట్కి కోర్టుల దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి మరి కోర్టులు ఏ రకమైనటువంటివి? సింపుల్గా కోర్టులు కనుక ప్రొసీజర్నే కనుక ఫాలో అవుతూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అందుకే నువ్వు పేమెంట్ చేయాల్సిందే అని అంటే ఇక వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఏవైనప్పటికీ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి నోటీస్ని ఖాతరు చేస్తారని మాత్రం అనుకోను బారోవర్స్. కోర్టుల ద్వారా మాత్రం ఇవన్నీ అవుతాయి. ఇండియాలో కోర్ట్స్ అంటే దాదాపు ఒక 7-10 సంవత్సరాల పైననే పట్టే అవకాశాలు. సో ఈ 10 సంవత్సరాల లోపు రికవరీ అనేటటువంటి మాత్రం విపరీతంగా దెబ్బతినే ప్రమాదం. కానీ సామాన్యుడు ఆర్థికంగా చిదిగిపోయి వాడు సిబిల్ స్కోర్ కూడా పోయే అవకాశం ఉంటుంది కదా. భవిష్యత్తు వాళ్ళకి లోన్స్ కానీ బ్యాంకులతో సంబంధాలు కూడా పూర్తిగా కట్ అయిపోయాయి. చాలా వైటల్ పాయింట్ ఇది కూడా. సిబిల్ అనేటటువంటి ఎప్పుడైతే రీపేమెంట్ ఉండదో ఆ రీపేమెంట్ లేనప్పుడు అతని సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది. అతని భవిష్యత్తులో మళ్ళీ లోన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. సో అయినప్పటికీ కూడా లక్షల రూపాయలు అసెట్ లేనిటువంటి సమయంలో ఎక్కడి నుంచి రీపేమెంట్ చేస్తాడు? అంత సహృదయాలు ఎక్కడుంటాయి ఎవరికైనా సరే? ఆస్తి నష్టపోయినా సరే నేను బ్యాంకుకి రీపే చేయాలి అనేటటువంటి అంత పెద్ద విజ్డమ్ ఉంటుందని నేను అనుకోను. ఆస్తి పోయింది, దాంట్లో సామాన్లు పోయా, లైఫే కొలాప్స్ వాస్తవం కంప్లీట్ గా చాలా ఇబ్బంది పడతారు. మీరు అన్నట్టు లైఫ్ చాలా ఇబ్బందితో ఉండేటువంటి లైఫ్ అది. ఒకటిసారి కుప్పకూలుతారు. ఏం చిన్న విషయాలు. హార్ట్ పేషెంట్స్ అయితే హార్ట్ ఫెయిల్ అయినా కూడా ఆశ్చర్యం లేదు, కుప్పకూలుతారు కదా. ఇది ఆస్తి కదా, 40-50 లక్షలు లైఫ్ టైం ఒక డ్రీమ్. అది లైఫ్లో ఒకే ఒకసారి మనం కట్టుకునేటటువంటి ఇల్లు, మిడిల్ క్లాస్. అందులో భారతదేశంలో సొంతంగా లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవడం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అటువంటిది ఒక్కటేసారి కనుక అయినప్పుడు మనుషులు చనిపోయే ప్రమాదాలు, సూసైడ్లు జరుగుతాయి. సో ఈ రీపేమెంట్ అనేటటువంటిది బారోవర్స్ చేయడానికి అవకాశం లేనటువంటి ఆర్థికమైన పరిస్థితులు నెట్టవేయబడ్డాడతాం. కానీ ఇంత జరుగుతున్నా, ప్రజలు ఇంత గగ్గోలు పెడుతున్నా, ముఖ్యమంత్రి గారు ఎందుకు మొండి పట్టుదలగా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, రివర్స్ ఉండాలి, ఫ్లడ్డింగ్ అవుతుంది హైదరాబాద్ మొత్తం, ఆ ఫ్లడ్ క్లియర్ అవ్వాలి, ఎక్కడో ఎవరినో పట్టేటటువంటి ప్రాసెస్లో చేస్తున్న కార్యక్రమంలో కనిపిస్తుంది. ఇది అంత హైదరాబాద్ మీద ప్రేమతో హైదరాబాద్ ఫ్లో అంతా కూడా బాగుండాలి అన్న దాంతో చేసినట్టుగా నాకైతే కనిపించట్లేదు. అపరెంట్గా మాత్రం ఈ సిట్యుయేషన్ని
అనుకోవచ్చు అట్లా అపరెంట్గా. బట్ వెనకాల ఎవరినో క్యాచ్ చేసేటటువంటి ప్రాసెస్లో జరుగుతున్నటువంటి ప్రక్రియలా కనిపిస్తుంది. అందుకే అంటారా, చట్ట ప్రకారం మీరు తీసుకున్న చర్య కరెక్టే కావచ్చు, బట్ ప్రజాస్వామ్యంలో ఇవి కొద్దిగా వెనక్కి వెళ్లాల్సినటువంటి అంశాలు. ఇది నియంతృత్వాల్లో ప్రభుత్వాలు కూడా చెప్పినప్పుడు కూడా ఒక స్టెప్ వెనకేసి సామాన్యుని ఇబ్బంది అనేక మంది వెళ్ళాక ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో కూడా, ఇప్పుడు కాంగ్రెస్ అనగానే విన్ విన్ సిచ్యుయేషన్, గివ్ అండ్ టేక్, వాళ్ళ యొక్క సిద్ధాంతాలే అవి. నువ్వు బతకాలి, నేను బతకాలి అనేటటువంటి దాంట్లో అంత నియంతృత్వంలోకి వెళ్ళరు వాళ్ళు. ఇక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్జస్ట్మెంట్లు చేయగలిగినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన, రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, వ్యక్తుల యొక్క ఆర్థికపరమైన సమస్యలు తెలుసుకోగలిగినటువంటి ఆ నేర్పరితనం ఉన్నవాళ్ళు. బట్ సడన్గా ఇంత నిరంకుశంగా మాట్లాడటం, నిరంకుశంగా వెళ్ళటం అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశం. మరి వాళ్ళ పార్టీలో ఏమైనా చర్చలు జరుగుతున్నాయో లేదా మనకు తెలియదు, కానీ చాలామంది ఇప్పటికే సైలెంట్గా ఉన్నారు. ఇంత దూకుడుగా ఇండివిజువల్స్ మీద, చిన్న చిన్న వ్యక్తుల మీద దాడులు చేయటం అనేటటువంటిది అది కాంగ్రెస్ పార్టీ నేచర్కి భిన్నంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ రాజకీయంగా చూస్తే ఇప్పటికే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి భవిష్యత్తులో. మరోవైపు ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా మొన్న గెలవనటువంటి పరిస్థితి, ఎంపీల విషయం కూడా సేమ్ ఇంచుమించుగా అదే పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కూడా కొంత దెబ్బ పడే పరిస్థితి లేదంటారా? తప్పనిసరిగా. అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా బీజేపీ పార్టీ కానీ నిర్ణయం తీసుకుంటారు ఈ 2-3 రోజుల్లో. వారు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతారా, లేకపోతే నష్టపోయినటువంటి వ్యక్తులకు మద్దతుగా నిలబడతారా అన్నది ఇప్పుడు పార్టీలు తెలుసుకుంటాయి. సో దాన్ని బట్టి రేపు పొద్దున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఉంటాయి. ఖచ్చితంగా వేల మంది నష్టపోయి సఫర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఏవైనా కానివ్వండి, మేము చట్టాన్ని సాటిస్ఫై చేస్తాను అనేటటువంటి ఆ ప్రక్రియ బహుశా ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. అందుకని రేపు ఖచ్చితంగా ఈ 2 పార్టీలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాయనే దాని మీదనే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో హైడ్రా ఒక పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. ఖచ్చితంగా చాలా సివియర్గా అన్ని ఇళ్లలో డిస్కస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో కొనుగోళ్లు అమ్మకాలు ఆగిపోయినాయి కదా, రియల్ ఎస్టేట్లో. కొందామన్నా భయమే, అమ్ముదామన్నా భయమే ఇద్దరికి కూడా. సో అంచేత ఏది కూడా అమ్మకాలు దాదాపు 40-50% పడిపోయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో మొత్తం దేశం మొత్తంలో చూస్తే అత్యధిక అమ్మకాలు హైదరాబాద్లో జరుగుతున్నట్లుగానే రికార్డులో వెళ్ళాయి. ఇప్పుడు ఆ అత్యధిక అమ్మకాలు కాస్త అట్టడుక్కి ఎదిగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దీన్ని రియల్ ఎస్టేట్ని పుంజుకోవాలి, ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలంటే ఈ రకమైన పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టరు. అందుకని అంచేది ఇవన్నీ వేచి చూడాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు మీరు ఒక ఆర్థికవేత్తగా మాట్లాడితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన రంగం కుదేలవుతున్నటువంటి సందర్భంగా దాని ప్రభావం ఏ సెక్టార్స్ మీద ఉండే అవకాశం ఉంటుంది? తప్పనిసరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేటటువంటిది మన వ్యక్తుల దగ్గర ఉండేటటువంటి పొదుపు కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటటువంటి తపన కానీ వేరేవి అమ్ముకుని దీనిలోకి వచ్చేటప్పుడు ఇది సురక్షితమైనటువంటి ప్రాంతం అనుకున్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు. మనం గడిచినటువంటి ఒక 20-30 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ కనుక చూస్తే ప్రతి సంవత్సరం కూడా రియల్ ఎస్టేట్ ద్వారా కొనుక్కున్నటువంటి వ్యక్తులకి, అమ్మినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగించినటువంటి సిటీ. అదే మీరు బాంబేలోనో లేకపోతే ఢిల్లీలోనో బెంగళూరులోనో చెన్నైలో అన్నీ స్టాగ్నేట్ అయిపోయినటువంటివి. సో ఇక్కడ వాతావరణం బాగుంటుంది, ఇక్కడ చాలా ఎఫర్డబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని హైదరాబాద్కు ఉండేటటువంటి ఆ రియల్ ఎస్టేట్ భూమి ఏదైతే ఉందో ఇవాళ అది సగానికి పైగా తగ్గిపోయినటువంటి పరిస్థితులు. సో రేపు తనకున్నటువంటి మిగిలినటువంటి తన పొదుపు కానీ లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనేటటువంటి ఆ మనీ కానీ హైదరాబాద్లో పెట్టడానికి ఎవరు కూడా దాన్ని సిద్ధపడరు. ఎందుకంటే చాలా పెద్ద నిర్ణయం ఇది. ప్రతి కొన్నటువంటి ప్రతి సైట్ను కానీ లేకపోతే ప్రతి అపార్ట్మెంట్ను కానీ ఈ బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ కింద చూసుకుని కొనటం అనేటటువంటిది ఇండివిజువల్స్గా వాళ్ళకి అయ్యేటటువంటి పని కాదు. అందుకని మనకెందుకు వచ్చింది అనేటువంటి ఒక సంవత్సర కాలం పాటు చాలా స్తబ్దుగా ఉండేటటువంటి పరిస్థితే నెలకొతుంది. అందుకని ఎవరు కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. సో కంపెనీలు ఐటీ పరిస్థితి ఏంటి సార్? ఐటీ పరిస్థితి అదే, కంపెనీలు ఐటీ అనేటటువంటిది వాళ్ళ యొక్క ఐటీ బిజినెస్. ఇక్కడ ఎందుకంటే చీపెస్ట్ లేబర్ ఉంది, ఇక్కడ లేబర్ చాలా తక్కువలో, లేబర్ అంటే ఇంక్లూడింగ్ ఐటీ ప్రొఫెసర్స్, ఐటీ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో అవి కూడా చీప్గా దొరికేటటువంటి. అందుకని బెంగళూరుతోనో లేకపోతే ముంబైతోనో కంపేర్ చేస్తే హైదరాబాద్లో లేబర్ అనేటటువంటిది చీప్గా ఉండటం, మిగతావన్నీ కూడా ఎఫర్డబిలిటీ కనుక మామూలుగా ఉన్న రోజుల్లో ఐటీ డెవలప్ అవుతుంది ఇక్కడ. బట్ ఐటీ ఎంప్లాయీస్ దగ్గర ఉన్నటువంటి మిగులు సొమ్ము ఏదైతే ఉంటుందో, పొదుపు ఏదైతే ఉందో, ఆ పెట్టుబడి ల్యాండ్స్ మీద, రియల్ ఎస్టేట్ మీద మాత్రం పెట్టారు ఇక్కడ హైదరాబాద్. చాలా వేచి చూడాలనేటటువంటి ధోరణితోనే వెళ్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ రకరకాల రూమర్స్ అన్నీ కూడా ఫలానా చోట ఐడెంటిఫై చేసిందట, హైడ్రా రేపు వస్తుందట అన్న ఈ రూమర్స్ నెలకొన్నటువంటి నేపథ్యంలో సంపాదించినటువంటి డబ్బుని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. బహుశా అది వేరే ప్రాంతాలు. ఇవన్నీ కాన్సిక్వెన్స్ ఈ విధంగా ఉన్నాయి. భవిష్యత్తులో అంటే
ఒక రకమైనటువంటి అనిశ్చితి నెలకొన్నటువంటి నేపథ్యంలో, ఒక భయాందోళన పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలకి ప్రజల సేఫ్టీ గురించి కూడా కొంత ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళని రోడ్డు మీదకి వేసేస్తుంటే నిర్దాక్షిణ్యంగా ఎట్లా సార్ ప్రజల్లో ఏ విధమైనటువంటి వైఖరి వచ్చే అవకాశం ఉంది? గడిచినటువంటి 10-15 సంవత్సరాల కాలంలో నేను అబ్జర్వ్ చేసింది, ప్రజల్లో రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ప్రదర్శనలు చేయాలి, నిరసన తెలపాలనేటటువంటిది పోయింది ప్రజల్లో. అవును. సో డిమానిటైజేషన్ లాంటి ఒక పెద్ద ఇష్యూ 50 రోజులు భారతదేశాన్ని కుదిపిన తర్వాత కూడా చాలా చిన్న చిన్న వేజ్ ఎర్నర్స్ అందరూ నష్టపోయిన పరిస్థితులు ఎవరు రోడ్ల మీదకి రాలేదు, మౌనంగా భరించారు తప్పిస్తే. అదే రకంగా ఈ మీడియా చాలా విపరీతంగా డెవలప్ అవ్వక ముందు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా రోడ్ల మీద నిరసనలు ఆర్గనైజ్ చేసేవి. సో రాను రాను ఇందిరా పార్క్ మాత్రమే పరిమితమైనటువంటి నిరసన ప్రదర్శన అది కూడా పోయినాయి ఇప్పుడు. సో అందుకని ప్రజలకు ఏ రకమైన కష్టం వచ్చినా కూడా మౌనంగా భరిస్తున్నారు తప్పిస్తే దాని పెద్ద ఎత్తులో ఆందోళన చేయటం అనేటటువంటి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మనం చూడనటువంటి అంశం. అంటే ఇక్కడ కూడా ఏదో ప్రజలు వస్తారని, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఆర్గనైజ్ చేస్తేనే ఏమైనా ఆందోళన సక్సెస్ అవుతాయి. అందుకని ఆన్ దేర్ ఓన్ సఫర్ అయిన వ్యక్తులు రోడ్ల మీదకి ఒక రోజు వస్తారు, రెండో రోజు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. అందుకని ఇటువంటి పెద్ద నిర్ణయం మొత్తం ఇన్వెస్ట్మెంట్ రంగాన్నే కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఈ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది అనేక రంగాల మీద తప్పనిసరిగా ఉంటుంది. అది డైవర్ట్ అయిపోతాయి. కానీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే చాలా అద్భుతం జరిగిపోతుంది హైడ్రా వల్ల, మొత్తం హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి, భవిష్యత్తు బంగారం అవుతుంది, భావితరాల కోసం ఖచ్చితంగా చెరువులు పరిరక్షించాలి, మరోవైపు ఫ్లడ్ను ఆపాలి అనేది ఒక లక్ష్యం కనిపిస్తుంది. సో ఈ ఉద్దేశం మంచిదైనప్పటికీ వస్తున్నటువంటి డ్యూ ప్రాసెస్లో చాలా వరకు ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి. అంతే కదండి. ఇప్పుడు ఐడియల్ సిట్యుయేషన్ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఆదర్శవంతంగా బతకాలనే ఐడియల్ సిట్యుయేషన్ ప్రస్తుతం కలియుగంలో అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి. ఐడియల్ సిట్యుయేషన్ ఊహించండి, ప్రభుత్వాలు ఉన్నదే దానికోసం, నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి ప్రగతి చూపించడానికే ప్రభుత్వాలు ఉన్నాయి. అంత మాత్రం చేత నష్టం ఒక చోట జరుగుతున్నప్పుడు ఈ నష్టానికంటే ప్రయోజనానికి ఎక్కువ వాల్యూ ఉందా, అయితే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తోందా అనేది చూడాలి కదా. ఇది డెమోక్రసీ కదా. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని అదే ప్రజలకు తిరిగి నేను ఇబ్బందులు కలగజేస్తానని అంటే మరి అనేక రకాలైన ప్రభుత్వాలు, మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అంతకుముందు 40-50 సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది. సో మీరందరూ కలిసి తీసుకునేటువంటి అనేక నిర్ణయాలు ఇవాళ తప్పుగా కనుక చేస్తుంటే, నేను మీడియాలో కామెంట్ చూశాను, నేను 60-70 సంవత్సరాలు ఇక్కడనే పుట్టినా, నేను ఇవాళ నా ఇల్లు నువ్వు దాన్ని క్వశ్చన్ చేస్తున్నావు అంటే 70 సంవత్సరాలు బట్టి ఎక్కడ పోయింది ఈ ప్రభుత్వాలు అనేటివి. ఇవన్నీ సింపుల్గా చిన్న చిన్న వ్యక్తులు వేసేటటువంటి వ్యాలిడ్ ప్రశ్నలు ఇవన్నీ కూడా. అందుకని ఇవాళ ఎన్నికైనటువంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా 60-70 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చి ఇవాళ అక్కడ నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఇవాళ వచ్చి ఇల్లీగల్ అంటే ప్రభుత్వాలు తప్పిదంగా చూడాల్సినటువంటి అవసరమా? తప్పనిసరిగా కదా. ఇప్పుడు ఇదే యంత్రాంగం నువ్వు డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారా, ఇట్లాంటి ఆలోచనలు ఇట్లాంటి ఆరోపణలు మనం ఏం చేయటం లేదు. కానీ ఇదే యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వ్యక్తులు కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు కానీ, మీరందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే కట్టడాలు జరిగినాయి. సో ఈ కట్టడాలు జరిగిన తర్వాత అందరూ ఎవరి జీవితాలు వాళ్ళు ప్రైవసీతో అనుభవిస్తుంటే ఇవాళ కట్టడాలను మీరు మళ్ళీ ఇంకొక అదే యంత్రాంగం వచ్చి ప్రశ్నించడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు. అది దానిలో ఎక్కడో అక్కడ కొద్దిగా లోటుపాట్లు దాన్ని ఉన్నాయి, తప్పనిసరిగా అవన్నీ సరిదిద్దుకోవాలి. ప్రజాస్వామ్యంలో మాత్రం ఈ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా ఓన్లీ నేను చట్టాన్ని మాత్రమే నేను సాటిస్ఫై చేస్తాను, దానివల్ల హైదరాబాద్ అద్భుతంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇమాజినరీ థింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి వాస్తవాలను కూలగొట్టుకోవటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు, ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. సో ఒక బ్యాంకింగ్ రంగ నిపుణులుగా ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే ఎట్లా డిరైవ్ చేస్తారు సార్? ఎందుకంటే ఇవాళ గతంలో లీగల్ అయింది, ఇప్పుడు ఇల్లీగల్ అవుతుంది, ఇప్పుడు ఇల్లీగల్ అయింది, భవిష్యత్తులో లీగల్ కూడా అవ్వచ్చేమో చెప్పలేము. సో అసలు ఏంటి లీగల్కి ఎట్లా డిరైవ్? ఇల్లీగల్ వితౌట్ పర్మిషన్ ఎవరు ఏ కన్స్ట్రక్షన్ కట్టినా అది ఇల్లీగల్. వితౌట్ పర్మిషన్ అంటే పర్మిషన్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇస్తాయి, ప్రైవేట్ ఏజెన్సీస్ ఇవ్వవు. అందుకని నా దగ్గరికి ఒక బారోవర్ కనుక ఒక రుణం కోసం నా దగ్గరికి వస్తే ఫస్ట్ ప్రైమరీగా నేను చెక్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమనేది నేను లిస్ట్ అవుట్ చేసుకుంటాను. ఆ లిస్ట్ అవుట్ చేసుకుంటలో ప్రధానమైనటువంటిది ఈ కట్టడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ నేను వెరిఫై చేసుకుంటాను. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషనా, సెకండ్ రిజిస్ట్రేషనా, అక్కడి నుంచి కూడా ఒక డాక్యుమెంట్ తీసుకుంటాను. సో ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే నేను ఇచ్చేటటువంటి అడ్వాన్స్. ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? అది అవదు. సో ఒకవేళ పర్మిషన్స్ లేకపోయినా సరే నేను కనుక అడ్వాన్స్ కనుక చేసి ఉంటుంటే దట్ ఈస్ అన్ ఇల్లీగల్ అడ్వాన్స్ అనేది. సో 99.99% ప్రస్తుతం ఇల్లీగల్ అడ్వాన్సెస్ లేవు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఒక డాక్యుమెంట్ కనుక బారోవర్ కనుక ప్రజెంట్ చేసినప్పుడు ఇది క్రియేటెడ్ డాక్యుమెంట్ కావచ్చు. ఆ క్రియేటెడ్ డాక్యుమెంట్ని తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉండదు.
సో వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత చేసినటువంటి అడ్వాన్స్ ఇవాళ ఇల్లీగల్ అని మీరు ఏదైతే అంటున్నారో అది లీగల్గా డాక్యుమెంట్ అని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాటి యొక్క తీరుతెన్నులన్నీ చెకప్ చేసుకున్న తర్వాత మాత్రమే 99% అడ్వాన్సెస్ చేయబడతాయి. ఎక్కడో ఒకటి అరా ఏదైనా జరిగితే అది వేరే సంగతి, దాని గురించి మాట్లాడలేదు. బట్ జనరలైజ్ అది చేయటం లేదు. 99% చేసినటువంటి అడ్వాన్సెస్ అన్నీ కూడా లీగల్ అడ్వాన్సెసే. ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి పత్రాల మీద డిపెండ్ అయి చేసేటటువంటి ఫస్ట్ ఆ ల్యాండ్ టైటిల్ అనేటటువంటిది బిల్డర్ పేరులో ట్రాన్స్ఫర్ అయి ఉందా, ల్యాండ్ ఉందా, అవన్నీ వెరిఫికేషన్. ఆ ల్యాండ్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇవన్నీ చెకప్ చేస్తారు. ఆ తర్వాత జిహెచ్ఎంసి లేదా హెచ్ఎండిఏ లేదా గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఇచ్చినారా, ఆ పర్మిషన్ వ్యాలిడిటీ చూసి మళ్ళీ దాన్ని చెకప్ చేసుకున్న తర్వాత మాత్రమే లోనింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఆ లోన్ ప్రాసెస్ అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మీద డిపెండ్ అయ్యింది. హైడ్రానో లేకపోతే ఇంకోళ్ళు వచ్చి ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేయంటే అది మార్చేటటువంటి అవకాశాలు ఉండవు. సో ఇవన్నీ కూడా లీగల్ అడ్వాన్సెసే కాబట్టి వాటిని ఇవాళ క్వశ్చన్ చేయడానికి వీలు లేదనేటటువంటిదే నా వాదన. సో ఫైనల్గా సార్, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ కూల్చివేతలు జరుగుతున్నటువంటి పర్వం చూస్తున్నారు, ఏం చెప్తారు? వారికి మనం చెప్పేటటువంటి పెద్దవాళ్ళనే కాదు, కానీ ఇది ఎందుకంటే రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈ రాజకీయపరమైన నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో ఇంత దూకుడుగా వెళ్ళటం అనేటటువంటిది ఎప్పుడైతే అనేక మంది మిడిల్ క్లాస్ పీపుల్ నష్టపోతున్నట్టుగా మీకు ఏదైతే మీ వార్తలు వస్తున్నాయో, సో కొద్దిగా ఆ దూకుడిని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఐడియల్ సిచ్యుయేషన్ని రీచ్ అవ్వాలి. హైదరాబాద్లో వర్షాలు పడితే తట్టుకోలేకపోతున్నారు, అది కొన్ని ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఎస్పెషల్లీ మొన్న ఖమ్మంలో జరిగింది మనం చూసినాము, విజయవాడలో జరిగింది మనం చూసినాము, అమరావతి మునిగిందన్న వార్తలు వింటున్నాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుందామన్న మీ ఆలోచన, మీ ఆశయం మంచిదైనా కూడా ఆ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు ఇంత తీవ్రమైనటువంటి నష్టాన్ని మిడిల్ క్లాస్ పీపుల్కి కలగజేయటం, ప్రజలు నష్టపోకుండా ఆల్టర్నేట్ సొల్యూషన్స్, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇట్లాంటివి డెవలప్ చేసి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. ప్రభుత్వానికి విపరీతమైనటువంటి ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్ ఎక్కడో వీళ్ళకి అలాట్ చేసి వాళ్ళని ఒప్పించి దాన్ని ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది, ఎందుకంటే తీవ్రమైనటువంటి నష్టం కదా. తను మిడిల్ క్లాసే కదా, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఏమి అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు కదా, తనకి కింద నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, అందులో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ఆయన. సో తను కూడా అనుభవించినటువంటి ఈ కష్టాలన్నీ కూడా ఇంకొకళ్ళు తన కళ్ళ ముందే తన ప్రభుత్వం ద్వారా, తన ప్రభుత్వం వలన, తన ప్రభుత్వం చేసినటువంటి ఒక దుందుకు కార్యక్రమాలను నష్టపోతున్నాడు అన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి. సో అదర్వైజ్ రాజకీయంగా నష్టపోతారు, అందులో సెకండ్ థాట్ లేనేలేదు. అంతకుముందు అనేక మందిని చూసాం. తప్పనిసరిగా ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్త మొత్తంగా ఉంటుంది దీని ఎఫెక్ట్ అనేటటువంటిది. సో ప్రతి చోట కూడా మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మనకే తిరిగి ఈ రకమైనటువంటి రూల్స్ చెప్తోంది అనుకున్నప్పుడు అది కొద్దిగా ఇబ్బంది. అందుకని తను సాధించాల్సినటువంటి ఆశయం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించి ఆల్టర్నేటివ్ ద్వారా వెళ్ళటం అనేటువంటి దాని మీద కూర్చుంటే తప్పనిసరిగా సొల్యూషన్స్ దొరుకుతాయి. అంతేగాని నేను ఎవరి మాట వినను, ఖచ్చితంగా వాళ్ళకి నేను ఎనార్మస్ పవర్స్ ఇచ్చాను, రేపు అసెంబ్లీలో మరిన్ని పవర్స్ ఇస్తాను అనేటటువంటి వాదనతో మిడిల్ క్లాస్ పీపుల్ని, చిన్న చిన్న వ్యక్తులను నష్టపెట్టడం అనేది అది తీవ్రమైనటువంటి రాజకీయ నష్టం మాత్రం కలిగిస్తుంది భవిష్యత్తులో. అంతవరకు మాత్రం తప్పనిసరి. కానీ ఇవాళ మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ ఇప్పటికే వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 42% రియల్ ఎస్టేట్ గ్రోత్ హైదరాబాద్లో పడిపోయింది, బయట చెప్తున్నటువంటి రిపోర్ట్స్. సో ఇది ప్రభుత్వం ఇప్పటికే ఆదాయ అంటే రెవెన్యూ పరంగా ఆర్థిక లోటు తెలంగాణలో ఉంది. గత 10 ఏళ్ళు కూడా కొంత అప్పులో అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీటిని గెటాన్ అవ్వడానికి కూడా కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు మరింత ఆర్థిక లోటు ఎదుర్కొనే అవకాశం లేదా ప్రభుత్వం? అదేనండి, ఇప్పుడు మనం ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇన్కమ్ మనం కనుక చూస్తే పెట్రోల్ మీద, లేకపోతే లిక్కర్ మీద, ఎంటర్టైన్మెంట్ ద్వారా, అదే రకంగా రిజిస్ట్రేషన్ ద్వారా, ఇది మెయిన్. రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ప్రభుత్వానికి చాలా మెయిన్గా, చాలా ప్రధానంగా వచ్చేటటువంటి ఆదాయం. సో రిజిస్ట్రేషన్లే జరగకపోతే నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒక 4-5 నెలల్లో నీకు తెలుస్తుంది కదా, మార్చి తర్వాత నీ ఆదాయం ఏ రకంగా డ్రాస్టిక్గా పడిపోయింది అనేటువంటి కొనుగోళ్ళు అమ్మకాలు లేకపోతే నీకు రిజిస్ట్రేషన్ మీద వచ్చేటటువంటి ఆదాయం నష్టపోతాను. సో నీకు తీవ్రమైనటువంటి నష్టపోయి ఈ ఆదాయం ఇంకో లెవెల్కి యాడ్ అవుతుంది, ఇంకో ప్రభుత్వాలకు యాడ్ అవుతుంది, ఇంకో రాష్ట్రాలకు యాడ్ అవుతాయి, అదర్వైజ్ ఇంకో రంగానికి యాడ్ అవుతాయి. సో రేపు షేర్ మార్కెట్ రంగానికి వెళ్ళొచ్చు, లేదా బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకోవచ్చు, నాకు ఎందుకు తలకాయ నొప్పి వీటి మీద అనేటటువంటి దానిలో పోతాయి. సో ఇవాళ నువ్వు చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వానికి ఆర్థిక పరంగా నష్టపడేటటువంటి కార్యక్రమాన్ని ఎంతకాలం చేస్తారు మీరు? ఇవాళ కనుక పెట్రోల్ని, లిక్కర్ని కనుక జిఎస్టీలో కనుక కన్వర్ట్ చేసేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గుండు సున్నా. ఇప్పుడు మొన్ననే దేవర సినిమాకి ఎంటర్టైన్మెంట్ టికెట్లు పెంచుకోమన్నారు. ఎందుకు పెంచుకోమన్నారు?
అంటే టికెట్లు పెంచడం ద్వారా వాళ్ళకు వచ్చే ఆదాయంతో పాటు నీకు వచ్చే ఆదాయం కూడా పెరిగింది కదా, అవును. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం పెరిగాయి. అంచేత ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు తను ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ప్రాసెస్లో మైన్యూట్గా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. తుండుడుగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని నేను ఐఎమ్ సాటిస్ఫైయింగ్ సంథింగ్ అనేటటువంటి మాటలు కాదక. ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోళ్లు అమ్మకాలు రియల్ ఎస్టేట్లో జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు విపరీతమైనటువంటి ఆదాయాలు వస్తాయి. సో ఇవాళ కొనుగోళ్లు అమ్మకాలు జరగనటువంటి నేపథ్యంలో ఇవాళ రియల్ ఎస్టేట్లో దాదాపు 45-50% పడిపోయినాయి. ఎక్కడ కూడా జరగట్లేదు. ఎక్కడ కూడా జరగనటువంటి నేపథ్యంలో మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? సో ఆదాయం రానటువంటి నేపథ్యంలో ఉన్న ఆదాయాన్ని నష్టపెట్టుకుని మీరు సూపర్ 6లు సూపర్ 8లు డిక్లేర్ చేశారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వాటికి? ఇప్పటికే దాదాపు రుణమాఫీ ద్వారా 24,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసినామని మీరే చెప్పారు. ఇంకా 5-6 వేల కోట్ల రూపాయలు పేమెంట్ చేయాలంటున్నారు. సో ఇవన్నీ రావాలి అని అంటే ఉన్న ఆదాయాన్ని నష్టపెట్టుకుని ఎక్స్పెండిచర్ని పెంచుకున్న రోజుల రేపు ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇంక రెవెన్యూ డెఫిసిట్లు కూడా పోతుంది ఇవాళ ఇక్కడ నుంచి ఈ డెఫిసిట్లోంచి రెవెన్యూ డెఫిసిట్ పోయి జీతాలు కూడా పే చేయలేని పరిస్థితుల్లో కనుక మీరు వెళ్ళారంటే, ఎందుకంటే సంక్షేమానికి పెట్టేటటువంటి డబ్బు ఎక్కువైపోయింది. సో వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా మీరు అదే రకంగా కనుక నష్టపెట్టుకుని ఓన్లీ రూల్స్ని మాత్రమే సాటిస్ఫై చేస్తాం, భవిష్యత్తులో హైదరాబాద్ అందంగా ఉంటుందంటే అంతమంది ఏం అండర్స్టాండ్ చేసుకోవట్లేదండి దాన్ని. ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే, కానీ ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే రియల్ ఎస్టేట్లో తను కట్టుకున్న ఇల్లు కానీ కొనుక్కున్నటువంటి స్థలం కానీ కొనుక్కోవాలనుకునేటువంటి స్థలం కానీ ఇబ్బందుల్లోకి తోసేసినప్పుడు ఇది చాలా పెద్ద రిపేర్ చేయాల్సినటువంటి యాక్టివిటీ. ఇప్పటికైనా దాన్ని కనీసం కొద్దిగా స్లో డౌన్ చేసి నలుగురితో డిస్కస్ చేసి అన్ని పొలిటికల్ పార్టీతో కలిసి కూర్చొని మాట్లాడి చేసుకోవాలి తప్పిస్తే అంత దుందురుగ్గా వెళ్ళటం అనేది ఇది కరెక్ట్ కాదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. థ్యాంక్ యూ రాంబాబు గారు. సో ఇది బ్యాంకింగ్ నిపుణులుగా ఉన్నటువంటి రాంబాబు గారు చెప్తుంది. ఖచ్చితంగా ఈఎంఐల మీద అనేక కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఖచ్చితంగా హైడ్రా దూకుడు ద్వారా రాజకీయంగా రాష్ట్ర ఆర్థికంగా మరోవైపు రెవెన్యూ డెఫిసిట్కి పోయే కూడా ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరిస్తారు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు అన్ని రాజకీయ పక్షాలతో కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత ఇట్లాంటి చర్యలు భవిష్యత్తులో కొనసాగిస్తే మరీ మంచిది. ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టంలో ప్రజలు ఇబ్బంది పడటం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజేష్ ఫర్ #.